బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం రేపటికి సభ వాయిదా పడనుంది. రేపు గవర్నర్ ప్రసంగంకు ధన్యవాద తీర్మానం తెలుపుతున్నారు. మరోవైపు ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కానున్నారు. జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సభకు రానున్నారు. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరుపై అసెంబ్లీ హాలులో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాపై వైసీపీ డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో కూడా ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో కూడా సభ వాయిదా పడినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ శాసనసభ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించబోతున్నారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రధానంగా చూసుకుంటే ఏపీకి సంబంధించి ప్రధానంగా ఏదైతే ప్రత్యేక అతనికి కావాల్సిన జగన్కి సంబంధించి కూడా తనకి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కూడా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా సభకి హాజరు కాబోతున్నారు. సభకు హాజరైన తర్వాత అసెంబ్లీ హాల్లో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, అసెంబ్లీలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అంటే అసెంబ్లీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అసెంబ్లీకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా మనం చూసుకుంటే సూపర్ 6 హామీలకు సంబంధించి ఏ రకంగా వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా వారు ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. శాసనసభ సమావేశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాత్రం ఈ ఒక్కరోజే ఆయన అసెంబ్లీకి హాజరు అవుతారని చెప్పి విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మిగిలిన శాసనసభ్యులు ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు హాజరవుతారని చెప్పి మరొక సమాచారం అయితే అందుతుంది. ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో ఏదైతే దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి జగన్ మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీ హాల్లో సమావేశం కాబోతున్నారు. దాదాపుగా 11 మంది, జగన్తో కలిపి 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించి దాదాపుగా 32 మంది శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉంది. సో వీరందరినీ ఉద్దేశించి శాసన మండలిలో చాలా బలంగా వైఎస్ఆర్సీపీ ఉంది, మెజార్టీకి సంబంధించి బలం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా శాసన మండలి వేదికగా తమ బలాన్ని విలిపించాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా చేస్తుంది. ఎందుకంటే ప్రతి అంశానికి సంబంధించి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి శాసన మండలిలో కూడా ఆమోదం పొందాలి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా శాసనసభలో ఆమోదం పొందినా కానీ శాసన మండలిలో అధికార పక్షానికి బలం లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రతిఘటించాలి, దానికి సంబంధించిన విధి విధానాలకి ధీటుగా ఎదుర్కోవాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా సూపర్ 6 హామీలకు సంబంధించి ఒకటి, రెండో దానికి సంబంధించి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ ప్రధానమైన ఏజెండాగా కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే 9:15 జగన్ తన నివాసం నుంచి బయలుదేరతారు. 9:30 అసెంబ్లీ చేరుకొని అసెంబ్లీలో హాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన భేటీ కాబోతున్నారు. 9:55 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిపి శాసనసభ ప్రాంగణంలోకి వైసీపీ అధినేత హాజరవుతారు. 10 గంటలకి శాసనసభకి సంబంధించి కూడా ఉభయ సభల నుంచి ఇటు శాసనసభ ఇటు శాసన మండలి 2 సభలకు సంబంధించి కూడా గవర్నర్ ప్రసంగించబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత కొంతకాలంగా జరిగిన పరిణామాలు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చెందబోతూ ఉంది, అలాగే బడ్జెట్కి సంబంధించి ఏ రకంగా ప్రపోజల్స్ ఉండబోతున్నాయి, శాసనసభ వేదికగా ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలని ప్రకటించబోతూ ఉంది. ఏదైతే ఈ సంవత్సరం నుంచి ఇప్పటికే సూపర్ 6లో కొన్ని హామీలు ఉన్నాయో హామీలని కొన్నిటిని అమలు చేసింది, మరికొన్నిటిని హామీలను ఎప్పట్లోగా అమలు చేయబోతున్నాం, ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నాం అనే దానికి సంబంధించి కూడా ఈరోజు శాసనసభలో గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి రాయితీ సబ్సిడీకి సంబంధించి రైతు భరోసా లాంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభించాలనేది ఆలోచన కనిపిస్తూ ఉంది. ఇక రెండో అంశానికి సంబంధించి కూడా
తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ఈ 2 అంశాలని పొందుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ ఏజెండాకి సంబంధించి ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా నిరసన తెలపాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. అట్లా శాసనసభలో ఇటువంటి నిరసన అలాగే ప్లేకార్డుల ప్రదర్శనకి ఆందోళనకి అవకాశం లేదని చెప్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. సైకిలా చెప్పండి. ఓకే రైట్ శివ, థ్యాంక్ యూ.